కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ పూజలను వేద మంత్రోర్చనల మధ్య శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. దేవస్థానం ఈవో సత్యవాణి పర్యవేక్షణలో సుమారు 25 మంది దంపతులతో స్వామివారి కళ్యాణంను జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గోదాదేవి కళ్యాణంను కనులారా వీక్షించి తరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి శ్రీవేంకటాచలాదీశం శ్రియాజాతవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే స్ఫోచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్త తనోజాయే గోదాయే నిత్యమంగళం. మన కాకినాడ జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అర్చకులు పొందూరు సీతారామానుజాచార్యులు. నేను ఈ దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవములు అతి వైభవంగా జరపబడ్డాయి. ఈరోజు ఆఖరి రోజు, చివరి రోజు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం అతి వైభవంగా ప్రజల ఆనందోత్సవాలతో 25 మంది దంపతులు కూర్చుని చేసుకుంటున్నారు. చాలా బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు ఆచార్య వారు. కావున భక్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ధనుర్మాస మహోత్సవములు అన్నీ కూడా భారీ ఎత్తున దేవస్థానం కారణీమార్ గారి వారు శ్రీ సత్యవాణి వారు అనేక ధన్యవాదాలు తెలుపుతూ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. చాలా శ్రమకూడిన ఏర్పాట్లను చేశారు. అలాగే స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు వారు కూడా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏం జరుగుతోంది ఏంటని ప్రతిరోజు ఆయన ఫోన్ చేస్తూ అవసరమైతే 2-3 సార్లు వచ్చి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలన్నీ వైకుంఠ ఏకాదశి అవనండి, గోదా కళ్యాణం అవనండి, అన్ని కార్యక్రమాలు కూడా దగ్గర నుండి ఏం చేస్తున్నారు ఏంటి తెలుసుకుని ఆయన యొక్క పర్యవేక్షణలో ఆయన డైరెక్షన్లో మొత్తం దేవాలయం అంతా నడిచిందని చెప్పి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ టీవీ మూలంగా నేను తెలియపరుస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.